మన బాబు అమెరికా వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ రెడీ చేశారా? అన్నీ వాళ్లే చూసుకుంటారు. రేపు రాత్రికి హైదరాబాద్ వెళ్ళడానికి బస్ టికెట్స్ బుక్ చేశారా? అన్నీ వాళ్లే చూసుకుంటారు. బస్ టికెట్స్ నుంచి ఫ్లైట్ టికెట్స్ వరకు అన్నీ భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం చూసుకుంటుంది. థ్యాంక్ యూ భాస్కర్ ట్రావెల్స్. కాంటాక్ట్ భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. ఏలూరు జిల్లాలో వెన్నుపోటుకి 2 ఏళ్లు అంటూ వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టారు. పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో కోయలగూడెంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు, నియోజకవర్గ పరిశీలకులు శివాజీ రాజా, నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కోయలగూడెం మండలం కన్నాపురంలో ప్రారంభమైన ర్యాలీ దీపకాయలపాడు, అంకాలగూడెం మీదుగా కోయలగూడెం మెయిన్ రోడ్ సెంటర్ వరకు ఉత్సాహంగా సాగింది. గత 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో జరిగిన అరాచక పాలనంటూ ప్రసంగించారు. కోయలగూడెం వినాయకుడి గుడి సమీపంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తెల్లం బాలరాజు, జట్టి గురునాథరావు, శివాజీ రాజా, మంతన సోమరాజు ఆధ్వర్యంలో ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ, గత 2 ఏళ్ల కూటమి అరాచక పాలనలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎన్నో పోరాటాలు చేశామని, రైతుల కోసం, విద్యార్థుల కోసం, అదేవిధంగా ఇటీవల కాలంలో మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ ప్రకటించిన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేశామన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 200 హామీలు ఇచ్చి నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ, నరకేతలు పెడుతూ పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు పాలనకి నిరసన తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఈ పోలవరం నియోజకవర్గంలో ఈరోజు కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చారు. ఈరోజు నాకు అనిపిస్తుంది ఆకాశం చిన్నగా నేల ఈదుగా అన్నట్టుంది. వాళ్ళందరూ కూడా నేను చూస్తుంటే జన కార్యకర్తలకు అందరూ కూడా నా జీవితంతో నేను రుణపడి ఉంటాను. ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుని అందిపించుకొని అనేక పోరాటాలు చేశాం. మనం అన్నదాత పనులు రైతులకు అండగా నిలబడాలని ఈ ప్రభుత్వాన్ని మనోరించు. పిల్లలకి ఫీజు సరిగా చెల్లిస్తలేదని ప్రిన్సిపల్ కార్యక్రమం చేశాం. ఎరువులు అందడం లేదని రైతులు రోడ్డు మీదకి వచ్చి కీలో నుంచుంటే రైతులకు అండగా ఆ రోజు మనందరూ కూడా నిలబడ్డాం. అలాగే మెగాడిఎస్ అని చెప్పి దగా చేసినందుకు, ఓఎస్ డిఎస్సీ పోస్టులు అమ్ముకున్నందుకు మనందరూ కూడా రోడ్డెక్కాం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ 2 ఏళ్ళు వెన్నుపోటు పొడిచాడు. ఆయన మామూలు పోటు కాదు, వెన్నుపోటు కసక్కమని పొడిచాడు. ఆయన నిజంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి, నయవంచానికి, మోసానికి, స్కామ్కి ప్యాంటు సొక్క వేస్తే అది చంద్రబాబు నాయుడు. ఆయన మాటలన్నీ కూడా దగా మాటలు. ఎన్నికలలో ప్రజల్ని ఊరిస్తూ సూపర్ 6 అని చెప్పాడు. సూపర్ 6 తో పాటు 200 హామీలు ఇచ్చాడు. ఏ హామీలు కూడా ఆయన నిలబెట్టుకోలేదు. Something for you. Oh wow, what is this? అబ్బా, ఎంత బాగుందో! ఎక్కడ కొన్నారు? నేను జంగారెడ్డిగూడెం సింహాద్రి మొబైల్ వరల్డ్లో కొన్నాను. చాలా థ్యాంక్స్ అర్జున్, నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఆనందం వెనుక ఉంటుంది ఓ నమ్మకం. ఆ నమ్మకమే మీ సింహాద్రి మొబైల్ వరల్డ్, జంగారెడ్డిగూడెం.